హాయ్ అండి అందరికీ. నేనైతే ఈరోజు సండే కదా, సండే లాగానే ఒక లాంగ్ వీడియో తీయాలని అయితే అనుకొని ఒక లాంగ్ వీడియోని అయితే తీసాను. ఏం లేదండి, నేను సండే వచ్చిందంటే చాలు, పిల్లలు ఇంట్లోనే ఉంటారు, మా బావ ఇంట్లోనే ఉంటాడు. వాళ్ళు ఏం చేసుకొని తింటారో ఏం కదా భగవంతునికి ఎరక, కానీ సింకు నిండా గిన్నెలే పడతాయండి. అవి తోమాలంటే మాత్రం నాకైతే తలతోక మీదకి వస్తుందండి. మీరు సుత మీ ఇంట్లో సుత ఇంతేనా కామెంట్ చేయండి. అయితే గిన్నెలు తోముదామంటే చిన్న పిల్లలు కదా, వాళ్ళేమో తోమనీయపోయేసరికి నేను అన్నా కదా మా బావతోటి, పిల్లలను తీసుకొని అలా పార్కుకి వెళ్ళు, మీరు వచ్చేసరికి గిన్నెలు గిట్లా అన్నీ తోమి ఇల్లు గిట్లా అంతా నీట్గా ఉంచుతా, మీరు వెళ్ళండి అని చెప్తే సరే అని పిల్లలను తీసుకొని అయితే మా బావ అయితే పార్కుకి అయితే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత నేనైతే గిన్నెలు గిట్లా అన్నీ అయితే నీట్గా తోముకున్న. మార్నింగ్ వండిన అన్నం కొంచెం ఉంటే అది ఒక గిన్నెలో పెట్టి, కర్రీ గిట్లా అన్నాక ఒక చిన్న గిన్నెలు అయితే మన్నాగా ఊడ్చిపెట్టి గిన్నెలను నడేసి సింకు బండలు గిట్ల ఇవన్నీ అయితే నీట్గా తోముకున్న, పొయ్యి గిట్ల నీట్గా కడుక్కొని పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత మిగతా కొన్ని 2 గిన్నెలు ఉంటే ఆ 2 గిన్నెలు సుతా నీట్గా తోమి అయితే కడిగి పక్కనైతే పెట్టాను. ఇలా పెట్టే లోపే మా బావ అయితే నాకు కాల్ చేసి ఇలా సండే కదా, సాయంత్రం మార్నింగ్ ఏం తెలియదు కదా, అయితే చికెన్ తెద్దామని అనుకుంటున్నా, అయితే చికెన్ తీసుకొస్తున్నా, నేను వచ్చేసరికి బగారన్నం గిట్లా బియ్యం గిట్లా కడిగి పక్కన పెట్టు, బగారన్నం పొయ్యి మీద పెట్టేసి అని చెప్పిండు. అయితే చెప్పంగానే సరే ఇక చెప్పినాక చేయకపోతే ఎట్లుంటుంది అని చెప్పేసి నేనైతే బియ్యం అయితే 2 గ్లాసున్నర పోసి కడిగి పక్కనైతే పెడుతున్నా. ఫస్ట్ నల్ల నీళ్ళతోటి 3 సార్లు కడిగి పక్కన పెడతా, తర్వాత ఫిల్టర్ వాటర్తో మళ్ళీ ఒకసారి కడిగేసి పక్కన పెట్టి మళ్ళీ ఫిల్టర్ నీళ్ళు పెడతాను. ఏం తెచ్చినావు? ఇవ్వు, తీసి నేను తీసుకుంటాను. బాచి రాలే, ఓకే థ్యాంక్ యూ. అంతలోనే మా పాప వచ్చేసి మమ్మీ ఇంకో చికెన్ అనుకుంటా చికెన్ ఇచ్చేసింది. నేనైతే మిర్చి ఉల్లిగడ్డనైతే కట్ చేసి పెడుతున్నాను. ఇలా కట్ చేసి పెడుతుంటే మా బావ వచ్చి అన్నాడు కదా, నేనైతే నువ్వు బగారన్నం అయితే వేయి, నేనేమో చికెన్ కర్రీ కడిగేసి చికెన్ కర్రీ చేసేస్తా, నువ్వు ఆనియన్స్ మిర్చి కట్ చేసి పక్కన పెట్టు, నేను వచ్చి చేస్తా అని చెప్పిండు. నేనైతే పొయ్యి మీద బగారన్నం ఇస్తున్నట్టు మా బావ అయితే చికెన్ అయితే కడుగుతున్నాడు. నీట్గా కడిగేసి ఆడబెట్టి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇటు సైడ్ అయితే బగారన్నం అయితే పొయ్యి మీద అయితే వేస్తాను. బగారన్నం రెడీ అయ్యేలోపు మళ్ళీ మా బావ, నేను ప్రెషర్ ఫ్రై చేస్తా, నువ్వు బగారన్నం వెయ్యి అని చెప్తే సరే అనేసి నేనైతే బగారన్నం అయితే వండుతున్నా. ఇట్లా వండుతుండగానే మళ్ళీ మా బావ వచ్చేసి, నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళు, పిల్లలను చూసుకోపో, నేను వంట చేసేస్తా, అన్నం చూస్తా, కర్రీ చేస్తా, వెళ్ళు అని చెప్పంగానే అమ్మయ్య సరే అమ్మయ్య అనుకుంటా నేనేం చేసినా వచ్చేసి నేను వచ్చి బయట పిల్లలతో కూర్చున్నా, కాసేపు టీవీ ఇట్లా చూసుకుంటా, మేమైతే బయట కూర్చున్నాం. మేము బయట కూర్చున్న లోపు మా బావనైతే చికెన్ కర్రీ అయితే చేసేసాడు. ఇటు చికెన్ కర్రీ చేసిండు, ఇటు మళ్ళీ బగారన్నం చూస్తే తనే చూసుకున్నాడు అన్నట్టుగా, మమ్మల్ని ఏం విలువలేదు. మధ్యలో కొత్తిమీర కట్ చేయి, ఇవి కట్ చేయి అని అయితే చేశాడు. నాకైతే ప్రతి దాంట్లోనూ ఇట్లా హెల్ప్ అయితే చేస్తాడన్నట్టు, ప్రతి ఒక్కటి హెల్ప్ చేస్తాడు, కానీ కర్రీస్ మాత్రం బాగా అంటాడు. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది, ఇటు బగారన్నం చూస్తే రెడీ అయితే అయిపోయింది అన్నట్టు. తెచ్చి మా ముందర పెట్టిండు. ప్లేట్లు ఇట్లా దేపంటే ప్లేట్లు ఇట్లా తీసుకొచ్చి నేనైతే పక్కన పెట్టేసి బగారన్నం, నిమ్మకాయ, ఉల్లిగడ్డ ఇట్లా పెట్టుకొని అయితే మేమైతే తింటున్నాము. మీరు